أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకు. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد. మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగరవాసులను పట్టుకొని శిక్షించదలచితే ఇలాగే పట్టుకొని శిక్షిస్తాడు. నిశ్చయంగా ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది. إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له الناس وذلك يوم مشهود. నిశ్చయంగా ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశపరిచే రోజు. ఆ దినమున అందరూ హాజరవుతారు. وما نؤخره إلا لأجل معدود. మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము. يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد. ఆ దినం వచ్చినప్పుడు ఆయన అల్లాహ్ సెలవు లేనిదే ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు, మరికొందరు భాగ్యవంతులుంటారు. فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق. దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు. అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك إن ربك فعال لما يريد. వారందులో శాశ్వతంగా భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు మరొకటి కోరితే తప్ప. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు. وأما الذين سعدوا ففي الجنة خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك عطاء غير مجزوز. ఇక భాగ్యవంతులైన వారు భూమి ఆకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు మరొకటి కోరితే తప్ప. ఇదొక ఎడతెగని బహుమానం.